శ్రీనివాసరావు గారి గురించి ఆయన యాక్టింగ్, ఆయన తెలుగు సినిమా చేసిన సేవ గురించి నేను చెప్పేంత స్థాయి ఉన్నది కాదు. పర్సనల్గా నాకు చాలా పెద్ద లాస్. చాలా మంచి ఫ్రెండ్, మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి, చాలా చాలా క్లోజ్ అయిన వ్యక్తి. అంటే చాలా ఇష్టపడతాను, నేను కూడా అలా ఇష్టపడతాను. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఆయన అసలు ఎంత ఫ్రెండ్లీ యాక్టర్ అంటే ఏదైనా చేసాడు. కాల్ షీట్ కానీ, డబ్బు కానీ, అసలు ఆ సినిమా కోసం, తెలుగు సినిమా కోసం, తెలుగు ప్రొడ్యూసర్స్ కోసం కానీ ఆయన ఏదైనా చేయడం రెడీగా ఉంటాడు. అంత మంచి వ్యక్తి. ఆయన లేని లోటు తీర్చడం పర్సనల్ లాస్ శాంతికరంగా మనస్ఫూర్తిగా. కైకాల సత్యనారాయణ గారు, గుమ్మడి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వారి గురించి చాలా మహోన్నతంగా మనం చెప్తూ వారందరికీ ఏమాత్రం తగ్గకుండా శ్రీరంగారావు గారు చేసిన పాత్ర కానీ, గుమ్మడి గారు కైకాల సత్యనారాయణ గారి పాత్ర ఏ పాత్రకైనా న్యాయం చేకూర్చి ప్రాణం పోసిన మహానటుడు మన కోట శ్రీనివాసరావు. సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న ప్రాధాన్యత చాలా విలువలు, చాలా పటిష్టం. అటువంటి గొప్ప నటుడు నేను కూడా ఒక 8 సినిమాలు ఆయన కాంబినేషన్లో ఆయన నాకు మామగారుగా, తండ్రిగా, కో ఆర్టిస్ట్గా కొన్ని సినిమాల్లో పనిచేయడం జరిగింది. ముఖ్యంగా స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. అంటే కోట శ్రీనివాసరావు అనే బ్రాండ్ని ఈ తరంలో ఉండేవాళ్ళు ఎవరూ రీచ్ అవ్వలేరు, జరగదు. ఎంతటి ఇంజక్షన్ నటుడో మనందరికీ తెలిసింది. కానీ తన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలనేది ఆయన లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా అతను నటించలేకపోవటం. నేను ఈ మధ్యనే ఒకసారి వచ్చి కలిసినప్పుడు